హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో మనం మింత్రా వాళ్ళు రీసెంట్‌గా పోస్ట్ చేసిన హ్యాకర్ ర్యాంప్ గురించి తెలుసుకోబోతున్నాం. సో, మింత్రా వాళ్ళు హ్యాకర్ ర్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దట్ టూ ఓన్లీ ఫర్ ఫీమేల్. సో, ఇందులో మనం అప్ టు 3,00,000 వరకి గెలుచుకోవచ్చు విన్నర్స్. అండ్ రన్ అప్ వాళ్ళు కూడా 1,00,000 దాకా గెలుచుకునే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ రన్ అప్స్ వాళ్ళందరికీ, ఈ పార్టిసిపేట్ చేసిన ఫైనలిస్ట్ వాళ్ళందరికీ కూడా 60,000 దాకా ప్రైజ్ మనీ గెలుచుకునే ఛాన్స్ ఉంది. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. అండ్ ఫైనలిస్ట్ వాళ్ళందరికీ ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఈ హ్యాకర్ ర్యాంప్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ స్టేజెస్ అండ్ టైమ్‌లైన్స్ చూద్దాం. సో, స్టేజ్ 1లో మనం రిజిస్టర్ అవ్వాలి. సో, మనమే కాకుండా మన టీమ్ మెంబర్స్‌తో కూడా అందరిని డెడ్‌లైన్ లోపే రిజిస్టర్ చేపియాలి. సో, మీరందరూ రిజిస్టర్ అవుతేనే నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళడానికి మీకు ఛాన్స్ ఉంటది. సో, అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఇవ్వండి. సో, రిజిస్ట్రేషన్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందరూ మీ టీమ్ వాళ్ళు, మీరు అందరూ కలిసి ఒకటేసారి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అనేది ద కాంపిటీషన్ కిక్ ఆఫ్ వెబినార్ 1. సో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో ఒక వెబినార్ 1 అనేది కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో, ఈ వెబినార్‌లో వాళ్ళు మనకి డీటెయిల్స్ అనేటివి అన్నీ చెప్తారు. రూల్స్, సో, ఈచ్ స్టేజ్‌లో మనం ఏం చేయాలి, సో, ఏం చేయబోతున్నాం, ఈ కాంపిటీషన్ దేని గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాంటివన్నీ వాళ్ళు కొంచెం గైడెన్స్ అనేది ఇస్తారు. సో, ఎలా చేయడం అనేది. సో, కొంతమంది ఫస్ట్ టైమ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆల్రెడీ కొన్ని హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో, జనరల్‌గా ఈ కాంపిటీషన్ గురించి వాళ్ళకి ఓవర్‌వ్యూ అనేది ఈ వెబినార్‌లో ఇస్తారు. అండ్ నెక్స్ట్ స్టేజ్‌లో ఇందులో ఆన్‌లైన్ అసెస్మెంట్. సో, ఇప్పుడు రిజిస్టర్ అయిన వాళ్ళందరూ, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరూ ఒక అసెస్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. సో, ఈ అసెస్మెంట్‌లో వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథమ్ స్కిల్స్ అనేటివి టెస్ట్ చేస్తారు. సో, ఈ 3 స్కిల్స్‌కి రిలేటెడ్‌గానే క్వెషన్స్ అనేటివి ఉంటాయి. సో, మీరు ఇందులో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో, ప్రతి ఒక్క టీము ఇండివిడ్యువల్‌గా మీరు ఈ అసెస్మెంట్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు ఇందులో క్వాలిఫై అవుతేనే నెక్స్ట్ స్టేజ్‌కి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే లేదు. సో, ప్రతి ఒక్క టీమ్ మెంబర్ టీమ్‌లో ప్రతి ఒక్కరు ఈ టెస్ట్‌ని మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో, స్టేజ్ 4లో ఇంకొక వెబినార్ అనేది కండక్ట్ చేస్తారు. సో, ఈ వెబినార్‌లో యాక్చువల్‌గా ఈ కాంపిటీషన్ గురించి జనరల్‌గా వెబినార్ 1లో ఈ కాంపిటీషన్ అంటే ఏంటి? మీరేం చేయాలి? అలాంటియన్నీ చెప్తారు. ఈ వెబినార్‌లో ఇప్పుడు ఆ టెస్ట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళందరూ ఈ వెబినార్‌లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీ కాంపిటీషన్ థీమ్ అనేది ఈ వెబినార్‌లో రిలీజ్ చేస్తారు. సో, కాంపిటీషన్ థీమ్ ఏంటిది? మీరేం చేయాలి? సో, మీరు ఎలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని ఎలా సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయాలి? ఇలాంటివన్నీ ఇంపార్టెంట్‌వంతా ఈ వెబినార్‌లో డిస్కస్ చేస్తారు. అండ్ ఫాలోడ్ బై ఈ వెబినార్‌తో పాటే మనకి మెంటర్స్‌ని అసైన్ చేస్తారు ప్రతి ఒక్క టీమ్‌కి. సో, ఇప్పుడు ప్రతి ఒక్క టీమ్‌కి ఇండివిడ్యువల్‌గా ఒక మెంటర్ అనేవాళ్ళు ఉంటారు. సో, ఆ మెంటర్ మనల్ని గైడ్ చేస్తారు. సో, మనం తీసుకున్న దానికి మన కాన్సెప్ట్‌ని మనం ఎంత రిఫైన్ చేయాలి, సో, మనం వర్కింగ్ మోడల్‌ని ఎలా క్రియేట్ చేయాలి, మనం ప్రపోజ్ చేసిన సొల్యూషన్‌కి, సో, సబ్మిషన్ అనేది ఎలా చేయాలి, ఇలాంటివన్నీ మన మెంటర్ గైడెన్స్‌లో జరుగుతుంది. సో, నెక్స్ట్ స్టేజ్ 6లో మన సొల్యూషన్ బ్లూ ప్రింట్, ఐడియేషన్ అండ్ సబ్మిషన్ అని పెట్టారిక్కడ. సో, ఇందులో యాక్చువల్‌గా అక్కడ స్టేజ్ 2లోనే ద జర్నీ బిగిన్స్ హియర్ అని ఇచ్చారు. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం స్టేజ్ 6లో మీ జర్నీ అనేది బిగిన్ అయితది. ఎందుకంటే ఇక్కడే మీరు థీమ్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సో, వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ థీమ్స్ అనేటివి ఇస్తారు. సో, ఇందులో మనం ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అందులో ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మనం సొల్యూషన్‌ని చేయాల్సి ఉంటుంది. సో, సొల్యూషన్స్ చేసిన తర్వాత మీరు మీ మెంటర్‌తోని డిస్కస్ చేసుకోవచ్చు. డిస్కస్ చేసుకుంటే వాళ్ళు చెప్తారు దీన్ని ఎలా మోడిఫై చేయాలి, ఇంకెంత ఇంప్రూవ్‌మెంట్ చేయాలి అలాంటివి కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు మెంటర్స్. సో, ఇప్పుడు దీన్ని ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి మనం కనుక్కున్న సొల్యూషన్‌ని ఇదంతా మనం ఒక ప్రెజెంటేషన్ లాగా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సో, ఒక 6 స్లైడ్స్ వరకి మాత్రమే చూస్ చేసుకోవాలి. అందులో మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటిది, మనం ఎలాంటి సొల్యూషన్ ప్రపోజ్ చేసాము, కీ ఫీచర్స్, ఇంకా మనం ఎట్లాంటి టెక్నాలజీ స్టాక్ అనేది అందులో యూజ్ చేసాము, అలాంటివన్నీ మనం అందులో ఆ పీపీటీలో మనం ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది స్టేజ్ 6. స్టేజ్ 7లో వర్చువల్ ప్రెజెంటేషన్స్ అనేటివి ఉంటాయి. సో, ఇందులో మనకి అక్కడ జడ్జెస్ అనే వాళ్ళు ఉంటారు. సో, ప్యానెల్ ఆఫ్ జడ్జెస్ అనే వాళ్ళు ఉంటారు. అదొక వర్చువల్ సెషన్ అనేది ఉంటుంది. సో, ఆ వర్చువల్ సెషన్‌లో మనం పీపీటీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మనం పీపీటీ ఇచ్చే కన్నా ముందే మనం మ్యాండేటరీ థింగ్ ఏంటిదంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే, వాళ్ళకి మనం ఏదైతే ప్రెజెంట్ చేస్తున్నామో ఆ పీపీటీ ముందుగానే వాళ్ళకి సబ్మిట్ చేయాలి కన్ఫర్మ్‌గా. సో, మనం పీపీటీ ప్రెజెంటేషన్ లైవ్‌లో ఇచ్చేదే వాళ్ళ దగ్గర సేమ్ కాపీ అనేది వాళ్ళకి ఫస్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్ చేసుకొని మన సొల్యూషన్‌ని కూడా చేసి ఇదంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఇది. వాళ్ళకి పీపీటీ లాగా ప్రెజెంట్ చేయాలి మన సొల్యూషన్‌ని. అండ్ లాస్ట్ ద గ్రాండ్ ఫినాలీ. సో, ఎవరైతే సెలెక్ట్ అవుతారో మన సొల్యూషన్ వాళ్ళకి నచ్చి, సో, వాళ్ళని ఇంప్రెస్ చేసి అంతా ఓకే అన్నారనుకోండి. సో, వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. 6 టీమ్స్‌ని సెలెక్ట్ చేస్తారు. సో, ఆ 6 టీమ్స్‌ని మింత్రా క్యాంపస్‌కి పిలుస్తారు. లైక్ బెంగుళూరులో ఉన్న మింత్రా క్యాంపస్‌లో ఈ 6 ఫైనలిస్ట్ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నాట్ ఓన్లీ ప్రెజెంటింగ్ ద పీపీటీ, వాళ్ళు మొత్తం అక్కడున్న వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ చాలామంది ఉంటారు. సో, దాని వర్కింగ్ ప్రిన్సిపల్, సో, ఆ సొల్యూషన్ అదంతా మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి.
జస్ట్ అదొక సొల్యూషన్, మాకు ఈ సొల్యూషన్ వచ్చిందని చెప్పడం కాకుండా దాని వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదంతా ప్రాసెస్ మొత్తం 8 స్టేజెస్‌గా డివైడ్ చేశారు. ఈ 8 స్టేజెస్ నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎలిజిబిలిటీకొచ్చేసి బీటెక్‌లో థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్ చదివే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ డిగ్రీ చేసే వాళ్ళకి కూడా ఉంటుంది. సో, ఫుల్ టైమ్‌గా ఇంజినీరింగ్ చేసే వాళ్ళకి అండ్ కరెంట్‌గా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. డ్యూయల్ డిగ్రీ చేసేవాళ్ళు అండ్ బీటెక్ చేసేవాళ్ళు థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలిజిబిలిటీ అండ్ కాంపిటీషన్ స్ట్రక్చర్ నేను ఇప్పటిదాకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చారు అండ్ రివార్డ్స్ అండ్ ప్రైజెస్. డెడ్‌లైన్స్ వచ్చేసి 27 ఆగస్ట్, 25థ్ 2025 ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషన్. 27th అంటే 5 డేస్ మాత్రమే ఉంది రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్‌కి. అది లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. అండ్ ఫస్ట్ వెబినార్ 29th రోజు ఉంది అండ్ అసెస్మెంట్ 9th రోజు ఉంది. వెబినార్ 2 అనేది 10th సెప్టెంబర్‌లో ఉంది. అండ్ వాళ్ళు కొన్ని డౌన్‌లోడ్ అటాచ్‌మెంట్స్ ఇచ్చారు. సో, సబ్మిషన్ టెంప్లేట్, థీమ్స్, టర్మ్స్ ఇలాంటివి కొన్ని టెంప్లేట్స్ ఇచ్చారు. మనం డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చు. అండ్ ప్రైజ్ మనీ ఎంతుంటే విన్నర్స్‌కి 3 లాక్స్ వరకే ఉంటుంది. అండ్ ఫస్ట్ రన్నర్‌కి 1 లాక్ వరకు ఇస్తారు. ఫైనలిస్ట్ వాళ్ళందరికీ 60,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ప్రీ ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూ ప్రతి ఒక్క ఫైనలిస్ట్‌కి ప్రీ ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అండ్ దట్స్ ఆల్. సో, 5 డేస్ మాత్రమే ఉంది. సో, బాగా ఆలోచించుకొని మీ ఫ్రెండ్స్ మీరందరూ ఒక టీమ్ లాగా ఫాలో అయ్యి టీమ్‌కి 2-3 మెంబర్స్ అనేవాళ్ళు ఉండొచ్చు. సో, ఇక్కడ టీమ్ సైజ్ 2-3 మెంబర్స్ అని ఇచ్చారు. సో, 3 మెంబర్స్ తీసుకోండి. సో, పార్టిసిపేట్ చేయండి. సో, వచ్చినా రాకపోయినా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది వస్తది. ఇలాంటి హ్యాకథాన్‌లో మనం పార్టిసిపేట్ చేశామనే ఒక సర్టిఫికేట్ కూడా ఉండడం బెటరే. మనం రెజ్యూమ్‌లో కూడా పెట్టుకోవచ్చు. సో, ఇది ఓన్లీ ఫర్ ఫీమేల్ అండి. నేను చెప్తున్నాను. ఫీమేల్ మాత్రమే అప్లై చేయాలి దీనికి. సో, ట్రై టు అప్లై బిఫోర్ ద డెడ్‌లైన్ అండ్ ఆల్ ద బెస్ట్.